రాష్ట్రంలో అధికారం చేతికొచ్చింది. కానీ ప్రజల్లో పట్టు సాధించగలిగామా? పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితం దక్కలేదు. పంచాయతీ ఎన్నికల్లో కొంత ఓటు లభించింది. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలే కాంగ్రెస్కు అసలైన అగ్ని పరీక్షలు మారాయా? ఆదిలాబాద్ మేయర్ పీఠం కోసం జరుగుతున్న ఈ రాజకీయ సమరం కాంగ్రెస్ బలం చాటే వేదిక అవుతుందా? లేదా అధికారంలో ఉన్న గెలుపు సాధించలేని పార్టీగా ముద్రపడుతుందా? ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల మెప్పు పొందాయా? లేదా కాగితాలకే పరిమితమయ్యాయా? ఒకవైపు ప్రతిపక్షాల దూకుడు, మరోవైపు కాంగ్రెస్లో వర్గ విభేదాలు. ఈ రెండింటి మధ్య అధికార పార్టీ వ్యూహం ఎంతవరకు పనిచేస్తుంది? ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికలంటే కేవలం వార్డుల గెలుపోటములా, లేక కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్ నిర్ణయించే కీలక మలుపా? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల తర్వాత నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికలు హస్తం పార్టీకి పరీక్షగా మారాయి. పార్లమెంటు ఎన్నికల్లో రెండో స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం కొంత పర్వాలేదు అనిపించింది. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిగా ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నియమించింది. జిల్లాలో పూర్తిస్థాయిలో ఆదిలాబాద్, బోధ్ నియోజకవర్గాలుండగా పాక్షికంగా ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలు కొనసాగుతున్నాయి. ఈ 4 నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ ఖానాపూర్ నియోజకవర్గంలోని కొంత బలంగా కనిపిస్తోంది. మిగతా చోట్ల నాయకత్వం ఉన్నా పట్టు సాధించలేకపోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ప్రతిపక్ష పార్టీలు కొంత దూకుడుగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగురామన్న గత కొంతకాలంగా వరుస ఆందోళనలు, నిరసనలతో ప్రభుత్వంపై తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ పక్కా ప్లాన్తో ముందుకెళుతోంది. అలాగే ఎమ్మెల్యే పాయల్ శంకర్ మున్సిపల్ ఎన్నికలపై సీరియస్గా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఏకైక మున్సిపాలిటీపై పాగా వేసేందుకు ప్రతిపక్ష పార్టీలు పట్టుతో ఉన్నట్లు కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ప్రతిపక్షాలు కొంత ముందున్నాయని చెబుతున్నారు. గడిచిన 2 మాసాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు జిల్లా టూర్ చేపట్టినా కాంగ్రెస్ కు పెద్దగా ఇమేజ్ దక్కలేదంటున్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ నేతలు విఫలమవుతున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆదిలాబాద్లోని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ వార్డుల్లో గెలుపొందేందుకు కసరత్తు మొదలుపెట్టింది. గత మున్సిపల్ ఎన్నికల్లో 5 వార్డు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి 25 వార్డులకు పైగా గెలుపొంది పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి పార్టీ అధికారంలోకి రావడం కొంత అనుకూలంగానే కనిపిస్తున్నా నాయకత్వ లోపం కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇన్నాళ్లు పార్టీని ముందుకు నడిపించే నాయకత్వమే లేకపోయినా పంచాయతీ ఎన్నికలకు ముందు డీసీసీ నియామకాన్ని చేపట్టారు. అయినా పెద్దగా ఫలితం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నేతలు క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక కాంగ్రెస్ నేతలు అంతా కలిసికట్టుగానే ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నా ప్రజల్లో మాత్రం నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు. జిల్లాలో ఇప్పటికే 2-3 గ్రూపులుగా విడిపోయిన నేతలు ఎవరికి వారే పార్టీలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్లో సీనియర్, జూనియర్ అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర అగ్రనేతల పర్యటనలో నేతలంతా ఒక్కటిగా కనిపిస్తున్నా లోలోన మాత్రం రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. ఒక వర్గం నేతలు, కార్యకర్తలు మరో వర్గం నేతలతో కలిసేందుకు 1కి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు.
నేతల మధ్య నెలకొన్న వర్గ విభేదాలతో ఎవరికి జై అంటే ఏం జరుగుతుందో అన్న భయం కార్యకర్తలను వెంటాడుతోంది. పార్టీ కార్యక్రమాలు కూడా ఎవరికి వారే నిర్వహిస్తూ అధిష్టానం పెద్దల మెప్పు పొందేందుకు పోటీ పడుతున్నారు. నేతలు పట్టు పందాలకు పోవడంతో పార్టీ పరిస్థితి డీలా పడుతోంది. ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జి పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టిని సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. మొత్తానికి ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్కు కేవలం స్థానిక ఎన్నికలు మాత్రమే కావు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్లగలిగామా, ప్రభుత్వ పనులను ఓట్లుగా మార్చగలిగామా అనే విషయాన్ని తేల్చే కీలక సమరం. నాయకత్వ లోపాలు, వర్గ విభేదాలు కొనసాగితే సానుకూలతలు ఉన్నా ఫలితం చేజారే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో దూకుడు పెంచుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ సమన్వయంతో ముందుకు సాగుతుందా లేదా అంతర్గత చిచ్చే బల్దియా కలను దూరం చేస్తుందా అన్నదే ఇప్పుడు ఆదిలాబాద్ రాజకీయ వర్గాల్లో పెద్ద ప్రశ్నగా మారింది.